Welcome to Korsima Short-Hand Classes. Get ready for dictation. Start. మన రాష్ట్రములోని ప్రస్తుత మంత్రివర్గం 1978వ సంవత్సరం మార్చి 6వ తేదీన పదవిలోనికి వచ్చినది. 4 మాసాల పరిపాలన అనంతరం ముఖ్యమంత్రి ఇలా అన్నారు: స్వాతంత్ర్యము లభించిన తర్వాత గత 30 సంవత్సరాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను అమలు జరపడానికి సమాజంలో చైతన్యపూరితమైన మార్పు తీసుకురావటానికి అనేక విధాలుగా కృషి జరిగినది. అనేక రంగాలలో మనం విజయం సాధించాము, కొన్నిటిలో విఫలమైనాము. ప్రజల అవసరాలు పెరుగుతున్నందువల్ల వారు ఎక్కువ సౌకర్యాలు కావాలని కోరడం సహజం. ప్రజాస్వామ్యం విజయవంతం కావటానికి ప్రజలు ప్రభుత్వం మధ్య సన్నిహిత సహకారం ఉండటం చాలా అవసరం. కాబట్టి రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ప్రజలు ప్రభుత్వం మధ్య మరింత సన్నిహిత సంబంధాలు ఏర్పరిచి పెరుగుతున్న ప్రజల అవసరాలను తీర్చడానికి మరింత సుముఖంగా ఉండే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని రూపొందించాలని సంకల్పించినది. కొత్త ప్రభుత్వం సామాన్య ప్రజల అభివృద్ధికి అవసరమైన సమస్యల గురించి ప్రాధాన్యతా క్రమంలో ప్రత్యేక శ్రద్ధతో కృషి చేయడానికి పూనుకున్నది. నిరుద్యోగ సమస్య గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు, పట్టణ ప్రాంతాలలోని వాడలకు కనీస సౌకర్యాలు కల్పించటం, బలహీన వర్గాల సంక్షేమం, చిన్న రైతులకు సహాయం లాంటి విషయాలను ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ తీసుకుని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తోంది. గ్రామాలకు ఇప్పటికన్నా ఎక్కువ బస్సు మార్గాలను ఏర్పాటు చేసే విషయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నది. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి బృహత్తర కృషి అవసరం. ఆ సమస్యను ఎదుర్కొనడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి నూతన మార్గాలను అన్వేషించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇతర బలహీన వర్గాలలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. నిరుద్యోగ సమస్య బృహత్తరమైనది, సంక్లిష్టమైనది. ప్రతి నిరుద్యోగ వ్యక్తికి నిరుద్యోగ భృతి కల్పించడం ప్రభుత్వానికి సాధ్యమయ్యే పని కాదు. ఇటువంటి చర్య రాష్ట్ర వనరులపై దెబ్బతీయటమే కాక ఈ బృహత్తర సమస్యను పరిష్కరించటానికి ఏ విధంగానూ తోడ్పడదు. దానికి ప్రత్యామ్నాయంగా విద్యావంతులైన నిరుద్యోగులకు ఉపయుక్తమైన వృత్తులలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రభుత్వం పథకాలను రూపొందిస్తోంది. ప్రారంభంలో ఈ పథకాన్ని షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు వర్తింపజేస్తుంది. ఇందువల్ల వారిని పబ్లిక్ రంగంలో కానీ, ప్రైవేట్ రంగంలో కానీ చేర్చుకోవడానికి లేదా స్వయం ఉపాధి కారకాల ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడడానికి అవకాశం కలుగుతుంది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు, పబ్లిక్ రంగ పరిశ్రమలు, ప్రైవేట్ రంగ సంస్థలలో లభ్యమయ్యే ఖాళీలలో సాధ్యమైనంత వరకు నేరుగా నియమించటానికి ఇప్పుడు ఆ శిక్షణలో ఉన్న వృత్తులలో నిరుద్యోగ యువకులకు ఈ పథకం క్రింద శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఇతరుల విషయంలో శిక్షణ పూర్తి కాగానే అభ్యర్థులకు స్వయం ఉపాధి లభించే విధంగా పథకాలను రూపొందిస్తారు. ఈ శిక్షణా కాలంలో అభ్యర్థులకు ఉపకార వేతనం ఇస్తారు. అంతేకాక స్వయం ఉపాధి పథకాలను చేపట్టడానికి వారికి ఆర్థిక సహాయం చేస్తారు. ఈ మధ్య కాలంలో సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమానికి చెప్పుకోదగినంత ప్రోత్సాహం లభిస్తున్నది. ఉన్నతమైన విద్యా సౌకర్యాలను కల్పించడం, పెద్ద ఎత్తున గృహవసతి కల్పించే కార్యక్రమాలు, సమాజంలోని అట్టడుగు వర్గాలకు అవసరమైన దీర్ఘకాలిక సహాయం అందించటం లాంటి రకరకాల పథకాలు ప్రణాళికలో రూపొందించబడినవి. రాష్ట్ర జనాభాలో బలహీన వర్గాల వారు ఎక్కువ శాతం ఉండటం వల్ల
ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నది. గత కొద్ది సంవత్సరాలలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన వర్గాలకు సంబంధించిన ప్రత్యేక కార్పొరేషన్లు పెద్ద సంఖ్యలో ఆర్థిక తోడ్పాటునిచ్చే కార్యక్రమాలను చేపట్టి నూతన యుగానికి నాంది పలికాయి. ఈ సంస్థల ద్వారా మన రాష్ట్రంలో సాధించిన విజయం గణనీయమైనదే అయినప్పటికీ కొన్ని జిల్లాలలో సంతృప్తికరమైన ప్రగతిని సాధించలేదు. అందువలన గ్రామీణ బ్యాంకులు, వ్యవసాయ అభివృద్ధి శాఖలు ఇలాంటి ఇతర సంస్థలతో సహా వాణిజ్య బ్యాంకు వ్యవస్థ నుండి బలహీన వర్గాలకు గణనీయమైన రుణాలు లభించేటట్లు చూడవలసినదిగా జిల్లా కలెక్టర్లకు సలహా ఇవ్వడం జరిగింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలపైన జరిగే అత్యాచారాలను అంతమొందించేట్లు చూడటం, వారికి తగిన సహాయ పునరావాస చర్యలు తీసుకునేటట్లు చూడటం జిల్లా కలెక్టర్ల బాధ్యతని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి సకాలంలో చర్యలు తీసుకోవడం ద్వారా ఇటువంటి విషయాలలో ప్రభుత్వం విశ్వాసం కలిగించే వాతావరణాన్ని సృష్టించవలసి ఉంది. షెడ్యూల్ కులాల, తెగల ఆర్థిక శక్తిని బలపరచటం, పైన పేర్కొన్న ఆర్థిక కార్యక్రమాలను అమలు జరపటం మాత్రమే దీనికి శాశ్వత పరిష్కార మార్గమని ప్రభుత్వం భావిస్తున్నది. మన గ్రామీణ ప్రాంతాలలో ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాథమిక విద్యా పద్ధతి చాలా లోపభూయిష్టంగా ఉన్నది. దీనిని అభివృద్ధి చేయటానికి తక్షణ చర్యలు అవసరం. ప్రస్తుతం ఉన్న విద్యా బోధనలో అతి ముఖ్యమైన నైతిక బోధన, శారీరక వ్యాయామం లాంటి కొన్ని ప్రాథమిక విషయాలకు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. అందుచేత గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక విద్యను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రాథమిక చర్యగా 600 పాఠశాలల్లో ఒక నూతన పథకాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించినది. ప్రభుత్వం ప్రస్తుతం నడుపుతున్న పాఠశాలల్లో విద్యా పద్ధతిని మార్పు చేయటం సాధ్యం కాదు. ఈ అదనపు పాఠశాలల్లో విద్యా పద్ధతిని పరిస్థితులకు అనుగుణంగా మార్చడానికి వీలుగా అభ్యుదయ ప్రాథమిక విద్యా సంస్థ అనే ఒక సంస్థను నెలకొల్పి నూతన విద్యా విధానాన్ని ఆ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని స్థానిక సంస్థలలో బలహీన వర్గాలకు సముచితమైన ప్రాతినిధ్యం కల్పిస్తూ స్థానిక సంస్థలను పునర్నిర్మించటానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నది. సాధ్యమైనంత త్వరలో రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు, హైదరాబాద్ నగరపాలక సంస్థకు ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్నది. ప్రజల ఆశయాలను ప్రతిబింబించే విధంగా స్థానిక సంస్థలకు చెందిన చట్టాలలో అనేక మార్పులు చేయబడినవి. ఈ మార్పులలో అతి ముఖ్యమైనది స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు చేసే వ్యక్తుల వయస్సు 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం, పురపాలక సంఘాల అధ్యక్ష పదవులకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినది. పురపాలక సంఘాల మాదిరిగానే పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికలలో కూడా ఓటింగ్ వయస్సును తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించినది. పంచాయతీ వ్యవస్థను గ్రామీణ స్థాయిలో విస్తరించే ఉద్దేశంతో 300 జనాభా కలిగిన గ్రామాలలో కూడా పంచాయతీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినది. ఇవి కాక ఇంకా ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించినది. రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు చాలినంతగా లేవు. బీద వర్గాల వారికి ఉచిత వైద్య సహాయం కల్పించాలని, మధ్య తరగతికి చెందిన రోగులకు సరసమైన ధరలకు మందులను, శస్త్రచికిత్స సౌకర్యాన్ని లాభము నష్టము లేని ప్రాతిపదిక పైన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం సౌభాగ్య సంపదల సాధన లక్ష్యం వైపు అతి వేగంగా పయనిస్తున్నది. ప్రజలందరూ భుజం కలిపి కృషి చేయాలి. దట్స్ ఆల్.